కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్, ఎంఎల్ఎఫ్ అనుబంధ సంఘాల నియోజకవర్గ స్థాయి సమావేశం మాదిగపేట కమ్యూనిటీ హాల్ వద్ద ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆనంతారపు రాజు మాదిగ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా నూతన ఇన్ఛార్జీలుగా సూరిపాక వాసుదేవరావు మాదిగ మరియు కో ఇన్ఛార్జిగా పసుపులేటి చిన్నబాబు మాదిగ అన్నగారి ఇచ్చిన ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాకు రావడం జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాక్కడ నోకరాజు మాదిగ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ యొక్క నియోజకవర్గ సమావేశంలో నూతన ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను నియమించారు. ఈ సమావేశంలో ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధూలపల్లి వెంకటరమణ మాదిగ, ఎంఎల్ఎఫ్ నాయకులు, ఎంఎల్ఎఫ్ మాజీ జిల్లా లీగల్ అధ్యక్షులు పిల్లి బలరాముడు మాదిగ, ఎంఎల్ఎఫ్ జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాద్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు జడ్డా రాజేంద్ర మాదిగ, జడ్డా అబ్బాయి మాదిగ, మోర్తా జాన్ మాదిగ, జడ్డా చంటి మాదిగ, ద్రాక్షారపు సత్యబాబు మాదిగ, పోసపల్లి సోమరాజ్ మాదిగ, కొత్తెల అబ్రహం మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు వంగలపూడి నాగబాబు మాదిగ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జిగా ఇప్పటి వరకు పనిచేసినటువంటి అంతర్ రాజుగారిని కూడా మేము మండల పేషెంట్గా ఉన్నప్పుడు తమ్ముడిని ఎంఎస్ఎఫ్లో పెట్టాం. మరి ఎంఎస్ఎఫ్ నుంచి కూడా తన ఉద్యోగం వదిలేసి ఉద్యమంలో నిరంతరం పనిచేస్తూ ఈవేళ కృష్ణమాది గారితో శభాస్ అనిపించుకొని రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళిన తమ్ముడికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ జిల్లాని మరి తన బుధస్కంధాల మీద మోస్తూ మన రావణ ఇద్దరు కూడా చాలా బాధ్యతగా నడుపుతారు కాబట్టి వీళ్ళిద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని మరియు కాకినాడ జిల్లా ఇన్ఛార్జిని కృష్ణాన్ గారి ఆదేశాల మేరకు మన కాకినాడ జిల్లా మేము రావడం జరిగింది. 5వ తారీఖున అన్నగారు ఆదేశాల మేరకు మనం కాకినాడ జిల్లాలో నూతన గ్రామ కమిటీలు మరియు జూలై 7వ తేదీన జరగబోయే ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలని, ప్రతి గ్రామంలో కూడా స్తూపాలు పెట్టాలని, ఆవిర్భావ దినోత్సవం ఘనంగా మన పండగ వాతావరణంలోనూ ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణంగా జరగాలి. అదే రోజు మన అన్నగారైన పద్మశ్రీ మందాకృష్ణన్ గారు పుట్టినరోజు కనుక అదే రోజు మనం అందరూ కూడా ఘనంగా జరపాలి. నూతన కమిటీలు 30 సంవత్సరాల లోపున్న నాయకులందరూ కూడా ఎంఆర్పీఎస్ నాయకత్వం నూతన కమిటీలు తీయాలి. అలాగే ప్రతి గ్రామంలో కూడా స్తూపాలు కార్యక్రమం చేయాలని పిలుపునివ్వడం జరిగింది ప్రతి గ్రామంలో. అలాగే అన్నగారి పోరాటం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఈ రోజున విజయం సాధించాం. పద్మశ్రీ మందాకృష్ణన్ గారి పోరాటమే. ఆ రోజున అన్నగారు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఇచ్చిన ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఏ రోజు కూడా సరైన నిద్ర కూడా లేకుండా ఈ పోరాటం ఫలితమై ఈవేళ పద్మశ్రీ మందాకృష్ణన్ గారి పోరాటమే ఈ వర్గీకరణ సాధించాం. కనుక అన్నగారు మన వరంగల్లో తీసుకున్న నిర్ణయానికి ప్రతి గ్రామంలో కూడా ప్రతి వాళ్ళు కూడా పాటించే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నూతన కమిటీలు అలాగే నూతన దిమ్మల కార్యక్రమం చేస్తాం. ఇక్కడున్న కాకినాడ జిల్లాలో ఉన్న మన ఎంఆర్పీఎస్ నాయకులు, అలాగే ఎంఎస్పీ నాయకులు, అలాగే ఈ పత్తిపాటి నియోజకవర్గంలో ఉన్న ఎంఈఎఫ్ మరి జాతీయ నాయకులు, అలాగే ఎంఎల్ఎఫ్ నాయకులు, ప్రతి వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షులు, ప్రతి వాళ్ళు కూడా ఈ అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరేటిని ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నగారు ఇచ్చిన కార్యాచరణకి మీ అందరూ కూడా సహకరించి రేపు జూలై 7వ తేదీన జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి మనందరం ఘనంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మరి పండగ వాతావరణంగా చేయాలని, స్తూపాలుగా అందరూ కట్టించి కార్యక్రమం విజయవంతం చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. వర్ధిల్లాలి పద్మశ్రీ